Shall we pray, please? ప్రార్థన చేసుకుందామండి. Loving Father, dear Lord, we thank thee, dear Lord, for this evening that you given unto us, dear Lord, to pray unto thee. ప్రభా, ఈ సాయంకాల వేళలో ప్రభా సంఘముగా ప్రార్థన చేయడానికి మీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చిన విధానం కొరకై స్తోత్రములు. Lord, we believe, dear Lord, that you are the Lord who is with us, dear Lord, and dear Lord, you will help us, dear Lord, how to pray, dear Lord. ప్రభా, ఇప్పుడు మీరు మాతో ఉన్నారని మేము నమ్ముచున్నాము. తద్వారా మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో మీరే మాకు సాయం చేయమని అడుగుతున్నాము. Lord, we ask you, dear Lord, through thy word, dear Lord, to teach us, dear Lord, how we should pray unto thee, dear Lord. ప్రభా, మరి మీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాకు బోధించండి. తద్వారా మేము ఏ విధంగా మేము ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని అడుగుతున్నాము. We admit, dear Lord, that we do not know how to pray, dear Lord. ప్రభా, మేము ఎరుగుదము తండ్రి, మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు తెలియదు ప్రభా. You are the Lord, dear Lord, who teaches, dear Lord, whenever we ask thee, dear Lord, to teach us. ప్రభా, మరి మీరే మాకు సహాయం చేయండి ప్రభా. మేము అడిగినప్పుడు మీరు మాకు బోధించే దేవుడుగా ఉంటున్నారు. Wonderful Lord, we also, dear Lord, thank thee, dear Lord, for the opportunity that you given us, dear Lord, to share thy word, dear Lord, unto thy children, dear Lord. ప్రభా, మరి మీరు మాకు అనుగ్రహించిన వాక్యం కొరకై స్తోత్రములు తండ్రి. ఆ యొక్క వాక్యమును ప్రభా మీ ప్రజలతో పంచుకుంటుండగా మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాం. Lord, I am unworthy. I ask thee, dear Lord, to forgive me all my sins, Lord, so that, dear Lord, it is not I, dear Lord, but you speak unto thy children, dear Lord. ప్రభా, నేను ఈ వాక్యం పంచుకోవడానికి నేను ఏమాత్రము యోగ్యుడను కాను, పాపిని. ప్రభా, నన్ను క్షమించుము దేవా. ఈ సమయంలో వాక్యం పంచుకోవడానికి తగిన సహాయంను కృపను దయచేయమని అడుగుతున్నాం. You know all my shortcomings, dear Lord, and ask thee, dear Lord, to help, dear Lord, that ask thee, dear Lord, to overcome all those shortcomings in me, dear Lord. ప్రభా, నా పొరపాట్లు నేను ఎరుగుదును తండ్రి. ఆ పొరపాట్లన్నిటినీ ప్రభా మీరు క్షమించుము తండ్రి. వాటన్నింటినీ నేను ఎరుగుతున్నాను. మీ సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నాను. We also ask thee, dear Lord, to be with brother also, dear Lord, in his translation, dear Lord. ప్రభా, మీ దాసుడు తర్జుమా చేస్తుండగా ప్రభా మీ దాసునికి మీరే సహాయం చేయమని అడుగుతున్నాం. Ask thee, dear Lord, to take charge of this meeting into thy hands, dear Lord. ప్రభా, ఈ యొక్క కూడికను మీ యొక్క ఆధీనంలో తీసుకునమని అడుగుతున్నాం. Lord, we pray and ask this in the name of our Lord Jesus Christ. ఈ మనవులను యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Shall we read 1 John 5:14? ఈ సమయంలో మనము ప్రార్థన కొరకై యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మనమందరము కలిసి యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునన్నదియే. This is a promise the Lord is giving unto us. ఈ యొక్క వాగ్దానమును ప్రభు మనకు ఇస్తా ఉంటున్నాడు. Ask anything, he said he is going to give unto us. అడుగుడి, నా నామమున మీరు ఏది అడిగినను నేను మీకు అనుగ్రహిస్తాను. But there is a small condition. ఇక్కడ చిన్న షరతు ఉంది. It is a difficult condition actually. ఇది ఎంతో కష్టపూరితమైన షరతు. It says, if we ask anything according to his will. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను. For effective and fruitful prayer life, we need to ask the Lord according to his will. మరి ఫలవంతమైన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఏ విధంగా చేయాలో అది మనము ప్రభువును అడగాలి. Our life should be according to his will. మన జీవితము ఆయన చిత్తానుసారంగా ఉండాలి. If we do not pray according to his will, మనం ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయనట్లయితే we cannot receive answers to our prayers. మన యొక్క ప్రార్థనలకు మనము జవాబును పొందలేం. We must be wondering from time to time whenever we pray that we don't get answers. మనం చాలాసార్లు ఆశ్చర్యపోతాము. మనం చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు మనం జవాబును పొందము. But it is only because that it shows that we are not living according to the will of God. ఎందుకంటే అది ఏం చూపిస్తూ ఉందంటే మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకోవట్లేదు, దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయడం లేదు. We should ensure if our prayers are not answered, we have to set out our lives in such a way that we are living
I mean, according to the, heavenly plan of God. మన ప్రార్థన కనుక ఆలకించబడకుంటే మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. మరి దేవుని సన్నిధిలో పరీక్షించుకొని దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసి పరలోక ప్రార్థన ఏ విధంగా చేయాలో మనం దేవుని సన్నిధిలో ఆయన దగ్గర అడిగి నేర్చుకోవాలి. If our prayers are not answered, it is a clear information to us from the Lord that our lives are not according to His will. మన ప్రార్థన కనుక దేవుడు అంగీకరించినట్లయితే మరి దాని అర్థం ఏంటంటే మనము దేవుని యొక్క చిత్తానుసారంగా మనము ఆయనకు ఇష్టానుసారంగా మనం బ్రతకడం లేదు. Likewise, if we get answers from the Lord for our prayers, మరి మన ప్రార్థనలకు మనము జవాబు పొందినట్లయితే it means that Lord has recognized that you are praying according to His will. మరి దేవుడు మరి మన ప్రార్థన ఆలకించినాడు, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినామని మరి మనం ఆ విధంగా అంగీకరించబడుతుంటున్నాం. Our petitions, it shows that our petitions are according to His perfect will. మన యొక్క విజ్ఞాపనలు ఏ విధంగా ఉండాలంటే ఆయన యొక్క సంపూర్ణ చిత్తానుసారంగా ఉండాలి. I mean, certain times the Lord permits painful circumstances in our lives. కొన్నిసార్లు ప్రభు మన జీవితంలో ఎంతో నొప్పితో కూడినటువంటి పరిస్థితులను దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. I mean, you'll be wondering why we are having all these sufferings. మరి మనము ఆశ్చర్యపోతాం, ఎందుకు ఇవన్నీ మా జీవితంలో జరుగుతూ ఉంటున్నాయి. Why there is sickness in our houses? ఎందుకు మా గృహాలలో అనారోగ్యం ఉంటుంది. Why our children are not listening to us? ఎందుకు మా పిల్లలు మాకు విధేయత చూపించడం లేదు. Why that everything is going wrong in my life? మరి అన్నీ ఎందుకు మరి ఎంతో తప్పు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటున్నాయి. I mean, even in the life of Job, we see that he has gone through a lot of sufferings in his life. మనము యోబు యొక్క జీవితంలో చూస్తే యోబు తన జీవితంలో అనేక శ్రమలు నొప్పి గుండా వెళ్తూ వచ్చినాడు. For every suffering, Lord has something behind it. మరి ప్రతి శ్రమకు మరి ముందు మరి దేవుడు తన యొక్క దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. He has a purpose for all the suffering that we go through. మరి మనం వెళ్ళే ప్రతి శ్రమకు దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉంటున్నాడు. We may think that Lord is not caring for me. We may think that the Lord is not caring for us. మరి మనం అనుకుంటాము దేవుడు నా గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు He is అనుకుంటాం. not answering our prayers. నా యొక్క ప్రార్థన మరి ఆలకించట్లేదు అనుకుంటాం. But we do not try to see what the Lord is going to talk to us through this all these sufferings. మరి మనము ఏం గ్రహించమంటే ఈ శ్రమల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఏమి నేర్పించాలనుకుంటున్నాడో అది మనం గ్రహించాం. This is one of the reasons that the Lord has taken Job through all the sufferings in his life. అందుకనే ఈ యొక్క ఉద్దేశంను బట్టే మరి ప్రభువు యోబును తన జీవితంలో ఆయనను ఇబ్బంది గుండా శ్రమ గుండా తీసుకెళ్తూ వచ్చినాడు. He has taught him a lot of things while going through the sufferings. ఆయన శ్రమల గుండా వెళుతున్నప్పుడు ప్రభు ఆయనకు అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చినాడు. Lord has called a challenge with the Satan that Job is a perfect man. మరి సైతానుకు ప్రభు సవాలు విసురుస్తూ వచ్చినాడు. యోబు ఎంతో నిందారహితుడని సవాలు వస్తూ If we వచ్చినాడు. compare ourselves with Job, we are very sinful. If we compare ourselves with Job, we are very sinful people. మరి మనము గనుక యోబుతో మన జీవితాన్ని పరీక్షించుకున్నట్లయితే మనం ఎంతో యోబు కంటే ఎంతో పాప స్థితిలో ఉంటున్నాం. Even the Lord had some purpose for Job also. దేవుడు యోబు పక్షంగా ఒక ఉద్దేశమును కలిగి ఉంటున్నాడు. But he had to go through lot of sufferings. మరి But he had to go through a lot of sufferings. కానీ ఆయన అనేక శ్రమల గుండా వెళ్ళాల్సి ఉంది. He has lost everything. ఆయన అన్నీ పోగొట్టుకున్నాడు. He has lost his children. ఆయన తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు. And he was full of bruises on his body. ఆయన శరీరంలో అనేక మరి గాయంలో అనేక మరి చెడిపోయి ఉంటున్నది. But
But still, Lord allowed him to go through all these sufferings. అయినప్పటికీ ప్రభు ఆయన అన్ని శ్రమల గుండా వెళ్ళడానికి దేవుడే ఆయనకు అనుమతిస్తూ వచ్చినాడు. It is difficult for us to understand why Job has to go through all these sufferings. మనకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే ఎందుకు యోబు తన జీవితంలో ఇన్ని శ్రమల గుండా వెళ్ళాలి? I mean, even his friends have rejected him. ఆయన స్నేహితులు ఆయనను తృణీకరిస్తూ వచ్చినారు. I mean, they were trying to find what is wrong in Job. వారు ఆయన స్నేహితులు మరి యోబులో ఉన్నటువంటి పొరపాటు ఏందో మరి వారు ఆ పొరపాటులో చూస్తూ ఉన్నారు. They were trying to tell him that some hidden sin is there in him. వారు యోబుకి ఏం చెప్తున్నారంటే నీలో దాచబడిన పాపము ఉందని చెప్తా ఉంటున్నారు. Lord says he is perfect and friends say that he's got some hidden sin. మరి దేవుడు అంటాడు ఆయన నిందారహితుడు అంటాడు, కానీ స్నేహితులు అంటారు నీలో దాచబడిన పాపం ఉంది అంటారు. I mean, the friends were confirmed that God is punishing him for his sins. మరి స్నేహితులు ఏమనుకున్నారంటే యోబు చేసిన పొరపాటును బట్టి పాపాన్ని బట్టి ఆయనను శిక్షిస్తున్నాడు అనుకున్నారు. Even Job did not understand why these sufferings were coming unto him. కానీ యోబుకు కూడా అర్థం కాలేదు దేవుడు నా జీవితంలో ఇన్ని శ్రమలు ఎందుకు అనుకూలపరిచినాడో ఆయన కూడా అర్థం కాలేదు. Why the Lord is allowing these sufferings to come to me, that he was thinking. మరి దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు అనుకూలపరిచినాడు అని ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. We all go through sufferings. మనము శ్రమల గుండా వెళ్ళాలి. We all go through terrible days. మనము కూడా చాలా భయంకరమైన దినాల్లో వెళ్ళవలసి ఉంది. It is beyond our understanding why we are going through this, even when we believe in the God. మనము ప్రభువును నమ్మినప్పటికీ కూడా ఎందుకు మనం ఇలాంటి భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నామో మనకు అర్థం కాదు. But Lord, I mean, when Job was going through all these sufferings, and when his friends were accusing him, the Lord sees it. మరి ఎప్పుడైతే యోబు శ్రమల గుండా వెళుతున్నాడో ఆ శ్రమలను బట్టి మరి స్నేహితులు ఆయనను నేరం మోపుతున్నారో వాటన్నిటినీ ప్రభు చూస్తూ ఉన్నాడు. Lord came and spoke to him face to face. మరి ప్రభువు మరి ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చినాడు. And he made him understand the purpose for which he is undergoing all the sufferings. మరి ఎందుకు ఇలాంటి శ్రమల గుండా మరి యోబు వెళుతున్నాడో తాను తెలుసుకోవడానికి దేవుడు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చినాడు. While I mean this is not a story, it is a fact only. When you go through Job's life, I mean, the Lord is also talking to us. మరి మనము యోబు జీవితం గనుక గుండా వెళ్ళినట్లయితే ఆయన జీవితాన్ని బట్టి ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. Job was a perfect man. That is clearly written in the Bible. మరి యోబు ఎలాంటి వాడంటే ఆయన నీతిమంతుడును నిందారహితుడు, అది మరి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. But the Lord is seeing something else in him. ఆయనలో ఏదో ప్రత్యేకమైనటువంటి దానిని ప్రభువు చూస్తా ఉన్నాడు. And then first thing the Lord has done was he made him repent for his sins. I mean, if you read Job, I mean, first Job 42. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుతున్నాను. Such a perfect man, he says he will abhor himself. మరి ఇంత నీతిమంతుడైనటువంటి ఈ యోబు తను పశ్చాత్తాపపడుతూ ఉంటున్నాడు. He says he is going to sorry. He considers himself as dust and ashes. ఆయన తను తాను ఏం ఎరుగుతున్నాడంటే నేను ధూళి లాంటి వాడను, బూడిద లాంటి వాడనని ఆయన చెప్తా ఉన్నాడు. Such a great man like Job, he considers himself as a dust and ashes. ఆయన తను అంత గొప్ప ఆ దైవజనుడు ఆయన ఏమంటాడంటే నేను బూడిదను, నేను ధూళిని అంటా ఉంటాడు. We generally don't see ourselves and we generally don't humiliate ourselves
as Job has humiliated himself. మరి యోబు ఏ విధంగా తాను తగ్గించుకున్నాడో ఆ విధంగా మానవులుగా మనము ఆయన వల్లే తగ్గించుకోం. He thought he was perfect. He thought he was perfect. ఆయన అనుకున్నాడు నేను ఎంతో మరి నిందారహితుడను అనుకున్నాడు. And he thought that everything I am doing is perfect. నేను ఎంతో అన్ని మరి సంపూర్ణంగా చేస్తున్నాను అనుకున్నాడు. But he didn't. As a man, he was perfect. As a man, he was perfect. ఆయన మనిషిగా ఆయన గురించి ఆలోచించినట్లయితే ఆయన సంపూర్ణంగా ఉన్నాడు. But he was unable to see himself spiritually. కానీ తను ఆత్మీయంగా తాను ఆయన చూసుకోలేకపోయాడు. When the Lord spoke to him, when he appeared to him face to face, he could realize that he was full of sins. మరి ప్రభు ఆయనకు తనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన గుర్తెరిగినాడు మరి ఆయన ఘోరమైనటువంటి పాపంలో ఉన్నానని గుర్తుపట్టాడు. Inherited those sins from Adam. మరి ఆ యొక్క పాపములు ఆదాము నుండి పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. The Lord has given him that realization. ఆ యొక్క గుర్తింపు మరి ప్రభు యోబుకు అనుగ్రహించున్నాడు. Of course, we are all born again and we know that. మనమందరం తిరిగి జన్మించుంటున్నాము. But still we do certain sins which we think they're right. మనము కొన్నిసార్లు పాపం చేస్తాము, అవి మన దృష్టికి మరి మంచిగా కనపడుతూ ఉంటాయి. The Lord wants us to humble ourselves. మరి దేవుడు మనల నుండి ఏం కోరుతున్నాడంటే మనము తగ్గించుకోవాలని కోరుతా ఉంటున్నాడు. Every time you come for prayer, you have to repent. మరి ప్రార్థనకు నువ్వు వచ్చిన ప్రతిసారి పశ్చాత్తాపడాలి. Lord will enable to see your sins. మరి దేవుడు నీ యొక్క పాపములు నీకు చూపించేవాడుగా ఉంటున్నాడు. It is what he did with Job. ఆయన యోబుకు ఆ విధంగా చేస్తూ వచ్చినాడు. And Job has realized it. యోబు దాన్ని గుర్తిస్తూ వచ్చినాడు. And then he repented. ఆ యొక్క పాపం విషయమై పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. Repented in dust and ashes. నేను ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడనని ఆయన గుర్తెరుగుతూ వచ్చినాడు. And he realized that the suffering has come from the Lord himself. ఆయన ఏమని గుర్తించాడంటే ఈ శ్రమలు ప్రభువు నుండే నాకు వచ్చాయని ఆయన గుర్తిస్తూ వచ్చినాడు. Because the Lord wanted Job to experience the living God. మరి యోబు మరి తన జీవితంలో జీవం కలిగినటువంటి దేవుణ్ణి రుచి చూడాలనుకున్నాడు. So it is necessary, it is that we should always, when we come on our knees, we have to repent and then ask the Lord for our shortcomings and sins. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన కొరకై మనం వచ్చినప్పుడు మన యొక్క పొరపాట్లు మన పాపముల విషయంలో దేవుని సన్నిధిలో మనం ఎంతో భారంతో పశ్చాత్తాపడే వారంగా ఉండాలి. Secondly, the Lord has taught him how to pray. రెండోదిగా ప్రభు యోబుకి ఏం నేర్పిస్తూ వచ్చినాడంటే ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పిస్తూ వచ్చినాడు. Of course, to repent and pray. ఆయన పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు. Then he taught him, by asking, his friends come to him. మరి ఆయన స్నేహితులు యోబు దగ్గరికి వచ్చినప్పుడు and then asks him to pray for them. మరి వారి కొరకై ప్రార్థన చేయమని అడుగుతూ వచ్చినాడు. As the Lord has told them, they have done. మరి ప్రభు ఏమైతే చెప్పాడో దాన్ని వారు చేస్తూ వచ్చినారు. But though they have accused him, though they were torturing all these days in his sickness, Job did not get angry over them. మరి యోబుకు వారి స్నేహితులు మరి ఎంతో ఈ శ్రమ దినాల్లో ఆయన అనేక సార్లు మరి ఆయాసపరుతూ నేరములు మోస్తూ వచ్చినప్పటికీ యోబు వారికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. He has accepted and then he has prayed for them. ఆయన వారిని అంగీకరించి వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. And it is written that the Lord has answered his prayer. మరి వాక్యంలో ఏమని రాయబడిందంటే ఆయన చేసిన ప్రార్థన అంగీకరించబడి ఉన్నది. He has accepted his prayer. ప్రభు ఆయన యొక్క ప్రార్థన అంగీకరించుంటున్నాడు. That is what the Lord is telling us here. అదే ప్రభు మనకు చెప్తా ఉంటున్నాడు. Ask anything according to my will, the Lord says that he will do it for you. మరి ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగిననో ఆయన మన పక్షంగా చేసేవాడుగా ఉంటున్నాడు. Job, while going through sufferings, he learned how to pray.
మరి యోబు తన శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాడు. That is how our prayer should be. అదే విధంగా మన ప్రార్థనలు కూడా ఉండాలి. It should be full of repentance. అది ఎంతో మరి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఉండాలి. It should be, we will repent only when we understand what wrong we have done. మరి మనము ఏమైతే పొరపాటు చేశామో దాన్ని గ్రహించినప్పుడే మనం పశ్చాత్తాపడే వారంగా ఉంటాం. Job himself was going through great sufferings. యోబు ఎంతో గొప్ప శ్రమల గుండా వెళ్తూ వచ్చినాడు. But still he, happily accepted the request of his friends to pray for him. మరి అంత శ్రమల గుండా వెళ్ళినప్పటికీ తన స్నేహితులు మరి ప్రార్థన చేయమని కోరినప్పుడు ఆయన వారి కొరకై ఎంతో ఆశతో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. The Lord has done this in Job's life so that we can learn from it. మరి ఇది యోబు జీవితంలో దేవుడు చేశాడు కాబట్టి ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకునే వారంగా ఉంటున్నాం. We do come across a lot of sufferings in our lives. మన జీవితంలో కూడా అనేక శ్రమల గుండా మనము వెళ్ళవలసి ఉంటుంది. Let us not curse God for that. Let us not curse God for that. మరి ఆ శ్రమలను బట్టి దేవుడు మనను శపించడు. No. Let us not curse God for that, for the suffering. మనకు దేవుడిచ్చే శ్రమలను బట్టి మనం దేవుని శపించకూడదు. We should always see there is something behind it. మరి మనం ఎప్పుడు ఏమని గుర్తెరగాలంటే దాని వెనకాలో ఏదో మేలుందని గుర్తించాలి. Even this can be compared, Job's life can be compared to the life of Jesus Christ also. మరి యోబు జీవితము యేసు ప్రభు జీవితంతో పోల్చబడుతూ ఉంటుంది. As Job humbled himself, Jesus Christ also humbled himself. మరి యోబు ఏ విధంగా తగ్గించుకున్నాడో అదే విధంగా మరి యేసు ప్రభు కూడా తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. He came from heaven. ఆయన పరలోకం నుండి వచ్చాడు into the world. ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. You know that how he was born, where he was born. ఆయన ఎక్కడ జన్మించినాడో ఏ విధంగా జన్మించినాడో మనకు తెలుసు. And then he has learned to pray for those who are persecuting him. ఎవరైతే యేసు ప్రభువును మరి హింస పెడుతూ వచ్చినారో వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. Lord has set up an example for us that we should pray for our enemies or for our friends or even those who persecute us and accuse us. మరి యేసు ప్రభు మన కొరకు ముందు ఒక మాదిరి ఉంచిపోయినాడు. ఎవరైతే మన కొరకై మనల్ని గాయపరుస్తారో మనల్ని బాధ పెడతారో వారి కొరకై ప్రార్థన చేయనట్లుగా దేవుడు మనకు మాదిరి ఉంచిపోయించున్నాడు. Lord is teaching us through this that we should always humble ourselves. మరి దేవుడు మరి మనము దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలని ఆయన నేర్పిస్తాడు. We should always pray for everyone, like whether he is a friend or enemy or whoever, we have to pray for them. మనము ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. ఒకవేళ అతను మిత్రుడై ఉండవచ్చు, శత్రువు అయి ఉండవచ్చు, వారందరి కొరకే మనం ప్రార్థన చేయాలి. Job did not ask anything for himself. యోబు తన కొరకు ఏమీ ప్రార్థనలో అడగలేదు. తన గురించి ఏమీ అడగలేదు. He did not ask anything for himself. తన కొరకు తాను ఏమీ అడగలేదు. He did not ask, I lost everything, Lord, give me back. ప్రభువా నేను అన్ని పోగొట్టుకున్నాను, తిరిగి నాకు ఇవ్వు ప్రభువా అని అడగలేదు. He did not ask him to give back his children. ప్రభువా నా పిల్లలు నాకు తిరిగి ఇవ్వమని అడగలేదు. Because when he has seen the Lord, he knew that the Lord will not leave him nor forsake him. మరి ఎప్పుడైతే ప్రభువును చూసినప్పుడు ఆయన ఏమని గుర్తిరిగాడంటే ప్రభు నన్ను విడిచిపెట్టాడు, నన్ను ఎడబాయడు అని గుర్తిస్తూ వచ్చాడు. When we go through experiences, we will also have that kind of assurance in us. మరి మనం కూడా ఆ విధంగా శ్రమల గుండా వెళుతున్నప్పుడు మనం కూడా అలాంటి మరి దృష్టిని మనం కలిగి ఉండాలి. When we live according to his word, మనము ఆయన వాక్యానుసారంగా జీవించడం ద్వారా, according to his will, ఆయన చిత్తానుసారంగా జీవించడం ద్వారా the Lord does answer our prayers. అప్పుడు మన ప్రార్థనలను దేవుడు ఆలకించి జవాబిస్తాడు. He has done it in the life of Job. ఇది యోబు జీవితంలో చేస్తూ వచ్చినాడు. He is going to do it in our lives also. ఆయన మన జీవితంలో కూడా చేయనంటున్నాడు. Let us pray now and ask the Lord in the way that Job has asked. మరి ఏ విధంగా యోబు ప్రార్థన చేస్తూ వచ్చినాడో అదే విధానంలో మనం ప్రార్థన చేయాలి. We know that we are going through lot of sufferings in our lives. మనకు తెలుసు మనము చాలా శ్రమల గుండా వెళ్తున్నాం. Let us not be disheartened for that. మనము దాని గురించి మరి బాధపడకూడదు. Just
go according to the will of the Lord. మరి మనము దేవుని చిత్తానుసారంగా వెళ్ళే వారంగా ఉండాలి. May the Lord bless this word. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక.